ప్రాంప్టింగ్ ఫర్ ప్రొడక్టివిటీ. సో ఇప్పటిదాకా అయితే మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇవన్నీ చూసారు. ఇప్పుడు మనం వీటిని ఎలా యూస్ చేసుకుందామని చూద్దాం. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి? మన డే టు డే లైఫ్ని ఇంకా మంచిగా డిజైన్ చేసుకోవడం. నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక పద్ధతిగా ఫాలో అయ్యి, అంటే ఒక ఫార్మేట్ ఫాలో అయ్యి ఇలా చేసుకుంటూ పోతే మన వర్క్ అనేది ఇంకా ఫ్రీ అయిపోద్ది, అలాగే టైం సేవ్ అనేది అవుతుంది. దానికి మనం ఎలా చేయాలి అనేది, ఒక స్టూడెంట్ లైఫ్లో ఎలా చేయాలి పర్టికులర్గా అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం విత్ ఏఐతో. సో మనకి ఏఐ ఎలా యూజ్ అవుతుందంటే, రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటే మన డైలీ లైఫ్లో వాటిని ఏఐతో చేయించుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా ఏదైతే ఆ టైం సేవ్ అయిందో దాన్ని వేరే వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి ప్లాన్స్ ఉన్నా కానీ అది మనం దానికి చెప్తే దాన్ని అది ఆర్గనైజర్ చేసి మనకి మంచిగా అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్, సో డైలీ టాస్క్ యూ కెన్ ఆటోమేట్ విత్ ఏఐ. మనం ఏ డైలీ టాస్క్ని ఆటోమేట్ చేయొచ్చు అనేది ఇక్కడ కింద చూడండి. ఆర్గనైజ్ నోట్స్. సో మనకి ఒక నోట్స్ ఉంటే మంచిది. ఎలాగంటే మీరు డే టు డే ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఫస్టే రాసి పెట్టుకొని దాన్ని డేటాగా చాట్‌జీపీటీకి ఇచ్చారనుకోండి. లైక్ ఇప్పుడు నేను ఇది నా డైలీ రొటీన్ ఇది. మార్నింగ్ ఈ టైంకి లేస్తాను, కాలేజ్ ఈ టైంకి వెళ్తాను, మాకు ఈ సబ్జెక్ట్స్ జరుగుతాయి, టైం టేబుల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంటికి ఈ టైంకి వస్తాను. నేను టైంని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అది మీకు ఆర్గనైజ్డ్గా నోట్స్ ఇస్తుంది. మీరు ఈ టైంలో ఈ వర్క్ చేసుకోండి, ఈ టైం మీరు ఇలా రెస్ట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, ఈ టైంలో చదివితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇలాంటి ఆర్గనైజ్డ్గా మనకు నోట్స్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. నెక్స్ట్, మేనేజింగ్ షెడ్యూల్స్. సో మీరు ఇచ్చిన దానికి మేనేజ్ చేస్తుంది. అంటే మీరు ఫుల్ ప్యాక్డ్గా ఇచ్చేస్తారు వర్క్ అనేది. అంటే 24 అవర్స్లో ఒక 18 అవర్స్ మీకు వర్కే ఉందనుకోండి, ఆ వర్క్ని మీరు ఇంకా తగ్గించుకొని ఎఫిషియెంట్గా ఎలా చేసుకోవచ్చు, ఏఐని దాంట్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఇలాంటి డేటా కూడా మనకి ఇస్తుంది. నెక్స్ట్, రైట్ ఈమెయిల్స్. ఏదైనా ప్రొఫెషనల్ ఈమెయిల్స్ సెండ్ చేయాలన్నా, లైక్ మీరు ఒక జాబ్ సెర్చ్ చేస్తున్నారు, అక్కడ మీకు ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో వాళ్ళకి మెయిల్ పంపించాలనుకోండి, అలా పంపించడానికి. రీసెర్చ్ స్మార్టర్. అసైన్మెంట్స్ ఇచ్చారు మీకు, ఆ అసైన్మెంట్స్లో మీకు ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేయడానికి, మంచిగా ఆ టాపిక్ని ప్రజెంట్ చేయడానికి మనం ఏఐని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బిల్డ్ స్లైడ్స్. ప్రజెంటేషన్స్కి కూడా ఆ ప్రజెంటేషన్లో ఎన్ని స్లైడ్స్ ఉండాలి, దానికి కంటెంట్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుంది, ఇలాంటి వాటికి కూడా మనం ఏఐ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సెట్ గోల్స్. అంటే మీకు షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అంటే మీరు ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఫెయిల్ అయి ఉన్నారనుకోండి, అది నెక్స్ట్ సప్లీలోకి నేను అవి చేసుకోవాలనుకోవడం. లేదనుకుంటే మనం ఇప్పుడు ఒక 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, దానికి నేను ఎలా పాస్ అవ్వాలని క్రియేట్ చేసుకోవటం. ఇలా కొన్ని గోల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రాంప్టింగ్ ఫర్ నోట్స్ అండ్ సమ్మరీస్. సో మీకు నోట్స్ ఇస్తారు, సమ్ కంటెంట్ ఇస్తారు. ఆ కంటెంట్ రా నోట్స్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి మనం ఏఐలో వేసి దానికి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ చెప్పేసేసి ఆ స్పెసిఫిక్ స్ట్రక్చర్లో చేంజెస్ అనేవి మనం చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా నోట్స్ని మార్చుకొని యూనిక్గా, అంటే మన పక్కన వాళ్ళతో పోల్చుకుంటే మన ఎగ్జామ్లో రాస్తే మనకు యూనిక్గా ఉంటేనే కదా మంచి మార్క్స్ పడేవి ఆ కంటెంట్ని. సో ఆ యూనిక్గా మనం స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం నోట్స్ని సమ్మరైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బిల్డ్ స్మార్ట్ స్టడీ ప్లాన్స్ విత్ ఏ. సో మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాం, మనం ఎగ్జామ్స్కి తగ్గట్టుగా కూడా ఒక ప్రాంప్ట్ అనేది రాసుకోవచ్చు అన్నట్టు చెప్తాం. సో ఎలా రాసుకోవచ్చు అదంటే ఇక్కడ చూడండి, శాంపుల్ ప్రాంప్ట్ ఉంది. ఏముంది, బేస్డ్ ఆన్ మై సిలబస్ బిలో క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. దాని స్టడీ ప్లాన్ క్రియేట్ చేయమంటున్నాం ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్, దానికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, టాపిక్స్ ఏం కవర్ చేయాలి, స్టడీ టైం ఎంత ఉంది, మనకి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, దాని తర్వాత ఏం మెథడ్స్ అయితే యూజ్ అవుతాయి అది, దాని రిక్వెస్ట్, మీరు ఎంత టైం ఉంది, ఎలా చేయాలనుకున్న ఆ రిక్వెస్ట్ అవన్నీ పెడితే మీకు దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఇస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే, ఫస్టే సెమిస్టర్ స్టార్ట్ అవుతున్నప్పుడే మీ సిలబస్ని, అలాగే మీకు డే టు డే కాన్సెప్ట్స్ ఏమేమి అవుతున్నాయో కాలేజ్లో ఆ కాన్సెప్ట్స్ని, ఆ డేటా అంతా ఎప్పటికప్పుడు ఏఐకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఎగ్జామ్ టైంలో ఈజీ అవుతుంది. అదే ఒకేసారి వచ్చి మొత్తం సిలబస్ పెడితే అది ఫస్ట్ ఆ సిలబస్ అంతా స్టడీ చేయాలి, దాని తర్వాత టాపిక్ టు టాపిక్ డేటా తెచ్చుకోవాలి, ఆ డేటా తీసుకొచ్చి మీకు ఇవ్వాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది. అదే మీరు ప్రీవియస్లో ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారనుకో సెమిస్టర్ అంతా, ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు ఎలా కావాలి, ఎంత కావాలి, ఏం కావాలి అనేది చిటికల్లో ఇచ్చేస్తుంది అనమాట. సెకండ్స్లో అయిపోద్ది మీకు వర్క్ అనేది. సో ఇలా మనం స్టడీ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్,
ప్రొఫెషనల్ ఈమెయిల్స్ దట్ గెట్ రెస్పాన్సెస్. సో చాలామంది జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఒక ఫ్రెషర్గా ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ మంచిగా డ్రాఫ్ట్ చేసుకోవాలి ఈమెయిల్. లైక్ ఇప్పుడు మీరు ఒక జాబ్కి అప్లై చేశారు, బట్ ఎటువంటి రెస్పాన్స్ లేదు, బట్ వాళ్ళు అక్కడ కింద మెయిల్ ఇచ్చారు ఏదైనా క్వరీస్ ఉంటే అక్కడ అడగొచ్చని. అప్పుడు మీరు మంచిగా యూనిక్గా ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళ రెస్పాన్స్ అంటే మిమ్మల్ని చూసినట్టే అది క్యాచీగా అనిపించి, ఒకవేళ మీరు ఇన్ ద ప్రాసెస్లో రిజెక్ట్ అయినా బట్ మీకు వే ఆఫ్ రిప్రజెంటేషన్ బట్టి మళ్ళీ మీకు కాల్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అలా మీకు ఈ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయటానికి కూడా యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్, ప్రాంప్టింగ్ ఫర్ టాస్క్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్. సో మీరు ఒక టాస్క్ అనుకుంటున్నారు, అది ఒక సర్టెన్ టైంలో కంప్లీట్ అవ్వాలనుకుంటున్నారంటే అది ప్లాన్ చేసుకోవడాన్ని, దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి యూస్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ బిగ్ ప్రాజెక్ట్స్. లైక్ మీకు కాలేజీలో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి, ఆ ప్రాజెక్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మనకి ఏ టైం వరకు ఏది చేయొచ్చు, ఎలా చేస్తే మనకు త్వరగా అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మనం ఏదైనా కోడింగ్ సైడ్లో కూడా ఒక ప్రాజెక్ట్ డిప్లై చేయాలంటే ఏ వర్క్స్ తొందరగా అవుతాయో అవి ఫస్ట్ ఫిల్టర్ చేసి, ఏ ఎక్కువ అవుతాయో అవి ఫస్ట్ తర్వాత ఫిల్టర్ చేసుకొని వాటిని ఒకేసారి చేయకుండా ఫస్ట్ అయ్యే వర్క్ని తొందరగా కంప్లీట్ చేసి దాని తర్వాత మిగతా వర్క్ని చేసుకుంటే మనకు వర్క్ అనేది ఎఫిషియెంట్గా అయిపోద్ది. అలా మనకి ఈ టాస్క్ ప్లానింగ్లో, ఆర్గనైజేషన్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ప్రిపేరింగ్ విన్నింగ్ ప్రజెంటేషన్స్. సో మీరు ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వాలనుకున్నా మీకు ఏఐ అనేది మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తుంది అనమాట. మాస్టర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్లో కూడా ఏఐ చాలా యూజ్ అయితే అవుతుంది. మీరు ఏదైతే రోల్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ రోల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్ కాపీ చేసి మీరు ఇక్కడ వేసి, సో నేను ఎగ్జామ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఈ ఎగ్జామ్లో ఈ ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నాను, ఈ ఇంటర్వ్యూలో ఇది డిస్క్రిప్షన్ అంటే అది ఆ డిస్క్రిప్షన్ తగ్గట్టు మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. ఇలా ప్రిపేర్ అవుతే నువ్వు ఇంటర్వ్యూలో ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయని. వాళ్ళు కామన్గా ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏమడుగుతారు, అన్ని కంపెనీస్ మీద కామన్ క్వశ్చన్స్, వాటికి మీరు స్ట్రాంగ్గా ఎలా ఆన్సర్ చేయాలి, ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తుంది, దాంట్లో ఏమేమి రోల్స్ ఎలా అడుగుతారు ఏంటి, ప్రీవియస్ డేటా అంతా తీసుకుంటుంది. ఇలా మీకు మంచిగా ఇస్తుంది. ఇక్కడ శాంపుల్ ప్రాంప్ట్ కూడా ఇచ్చాను చూడండి. ఐఎమ్ అప్లింగ్ ఫర్ ఏ పొజిషన్ ఇన్ ఏ కంపెనీ, జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాం. దాని తర్వాత ఏంటి, 10 లైక్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి, మంచి స్టార్ మెథడ్ ఆన్సర్స్ కావాలి, ఎక్స్పీరియన్స్గా మనం చెప్పేటట్టుగా క్వశ్చన్స్, మనం వాళ్ళని అడిగే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, కంపెనీ కల్చర్ ఓవర్వ్యూ. సో ఇలా మొత్తం మనకి ఒక సింపుల్ ప్రాంప్ట్లో ఇచ్చేసి ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో పర్సనల్ ప్రొడక్టివిటీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో మనకేంటి, ఇక్కడ గోల్స్ ఏదైనా పెట్టుకున్నా, లేదంటే ఫుడ్ డైట్, అలాగే బడ్జెట్స్, ఈవెన్ మన ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఇవి కూడా ఉంటాయి కదా, ఇవి కూడా చూసుకున్నా ఇవన్నీ మనం నీట్గా డిజైన్ చేసుకోవడానికి కూడా మనం ఏఐని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గోల్ సెట్టింగ్, బ్రేక్ లాంగ్ టర్మ్ గోల్స్ని మన డైలీ హ్యాబిట్స్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేసుకుని అవి ఎలా అచీవ్ చేసుకోవచ్చు. హ్యాబిట్ ట్రాకింగ్, సో మనం డైలీ రొటీన్లో తినే ఫుడ్, దానికి ఎంత ఫ్యాట్ ఉంది, ప్రోటీన్ ఎంత వస్తుంది, ఏది తింటే మనకి మన హెల్త్ అనేది బాగుంటుంది, ఇలాంటి వాటికి వాడుకోవచ్చు. బడ్జెటింగ్ అంటే మీరు మంత్లీ ఇంత ఏం చేస్తుంటే వాటిని ఎలా సెగ్రిగేట్ చేసుకుంటే మనకి ఇంకా మంచిగా ఫ్యూచర్లో కూడా మనం ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుకోకుండా ఉండేటట్టుగా మనం బడ్జెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏఐని ప్రొడక్టివిటీ వైపు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మనకు లిమిటేషన్స్ ఏముంటాయంటే ఏఐ మిస్టేక్స్ చేస్తుంది, మనం అది ఇచ్చిందే గుడ్డిగా నమ్మకూడదు, మళ్ళీ మనం రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకున్న తర్వాతే మనం ఆ అప్రోచ్ అనేది మనకు వర్క్ అవుతుందా లేదా, దాంట్లో పాసిబుల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, సో కాంటెక్స్ట్ హ్యూమన్స్ లాగా అది అర్థం చేసుకోలేదు. ఎంత ఏ అయినా ఇప్పుడు హ్యూమన్ ఎంత లెవెల్లో ఆలోచిస్తాడు అంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే మన దగ్గర దానికి 100 ఆన్సర్లు ఉన్నా, ఇప్పుడు 101 ఆన్సర్ క్రియేట్ చేయండి అంటే మనం ఆలోచించగలం, బట్ అది 101 ఆన్సర్ ఆలోచించలేదు. దానికి అంత హ్యూమన్స్కి ఉన్నంత ఎవాల్వ్ అనేది ఇంకా అవ్వలేదన్నమాట. సో అలా కొన్ని ఎర్రర్స్ అయితే ఉంటాయి, అందుకని మనం చేసుకొని రీచెక్ చేసుకొని అది మనకి యూజ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని చేయాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇలాంటి రోల్ బేస్డే ఉంటాయి, అంటే కోడింగ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో వస్తే ప్రాజెక్ట్స్ కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.